to Commerce Everybody. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello viewers, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. విద్యార్థులారా, ఇంతవరకు క్లాస్లో మీకు లాభదాయక నిష్పత్తులు ఏ విధంగా లెక్కించాలి అనే అంశంతో మీతో మాట్లాడాను. మరి ఈరోజు మూలధన నిర్మాణ విశ్లేషణ లేదా కవరేజ్ నిష్పత్తులు లేదా లావరేజ్ రేషియోస్ అనే అంశం మీద మీతో మాట్లాడబోతున్నాను. మరి ఇప్పటికీ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లేదా ఈ వీడియోలని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే మన కామర్స్ ఇవ్వబడిన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ని పొందవలసిందిగా మీ అందరికి మనం చేస్తున్నాను. విద్యార్థులారా, ఇప్పుడు మనం ఈ మూలధన విశ్లేషణ లేదా కవరేజ్ నిష్పత్తులు, వాటి ప్రాధాన్యత, అదేవిధంగా ఆ ప్రాధాన్యతని లేదా నిష్పత్తుల్ని వేటి సహాయంతో మనం కనుక్కుంటాము. మూలధన నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే ఏ ఏ నిష్పత్తులు మనం తయారు చేయాలో చూద్దాం. విద్యార్థులారా, ఇక్కడ మూలధన నిర్మాణం అంటే ఈ మూలధన నిర్మాణంలో మనకి అధిక వాటా మూలధనము, ఈక్విటీ వాటా మూలధనము, రిజర్వులు, మిగుళ్ళతో పాటు దీర్ఘకాలిక రుణాలైన డిబెంచర్లు కూడా వస్తాయి విద్యార్థులారా. సో ఈ డిబెంచర్లకు, మూలధనానికి, రిజర్వులకు మధ్యన సంబంధం ఏ విధంగా ఉంది, వీటి నిర్మాణం సంస్థకు ఆశాజనకంగా ఉందా, లాభదాయకంగా ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి మనం కవరేజ్ నిష్పత్తులను లేదా లావరేజ్ నిష్పత్తులు తెలుసుకుంటాం విద్యార్థులారా. అవేంటో చూద్దాం. ఇప్పుడు ఒకటి మూలధన గేరింగ్ నిష్పత్తి. విద్యార్థులారా, ఈ మూలధన గేరింగ్ నిష్పత్తి అనే దాన్ని తెలుసుకోవడానికి మనం ఉపయోగించే ఫార్ములా ఈక్విటీ వాటా మూలధనము ప్లస్ రిజర్వులు, మిగుళ్ళు డివైడెడ్ బై ఆధిక్యపు వాటా మూలధనము ప్లస్ స్థిర వడ్డీ చెల్లించాల్సిన దీర్ఘకాలిక రుణాలు. వీటి సహాయంతో మనకి ఈ మూలధన గేరింగ్ నిష్పత్తి అనేది తెలుస్తుంది విద్యార్థులారా. ఏ వ్యాపార సంస్థలు అయితే ఈక్విటీ వాటా మూలధనము, రిజర్వు, మిగుళ్ళ కంటే ఆధిక్యపు వాటా మూలధనము, స్థిర వడ్డీ చెల్లించే దీర్ఘ రుణాలు ఎక్కువ ఉంటాయో అక్కడ గేరింగ్ ఎక్కువ ఉన్నట్టుగా భావించాలి విద్యార్థులారా. అదేవిధంగా ఏ వ్యాపార సంస్థలు అయితే ఈ ఈక్విటీ వాటా మూలధనము, ఆధిక్యపు వాటా మూలధనము, మిగుళ్ళు, ఆధిక్యపు వాటా మూలధనము, స్థిర వడ్డీ చెల్లించాల్సిన దీర్ఘకాలిక రుణాల కంటే ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ మూలధన రేటింగ్ తక్కువ ఉంటుంది విద్యార్థులారా. మూలధన గేరింగ్ రేటు లేదా గేరింగ్ నిష్పత్తి ఎక్కడైతే తక్కువ ఉంటుందో అది లేదా ఆ వ్యాపార సంస్థలు చాలా ఆశాజనకమైనవి లేదా లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంది విద్యార్థులారా. మూలధన గేరింగ్ నిష్పత్తి ఎక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ వరకు చెల్లించాలి. బయట వారికి మనకు వచ్చిన ఆదాయం నుండి, లాభాల నుండి ఎక్కువ వడ్డీ రూపాయలు చెల్లిస్తుండాలి. కాబట్టి ఈ నిష్పత్తి ఎంత తక్కువ ఉంటే అంత వ్యాపార సంస్థలకు లాభదాయకము, శుభసూచకం విద్యార్థులారా. వాటాదారుల శ్రేయస్సుని ఈ మూలధన గేరింగ్ నిష్పత్తి ఎంత తక్కువ ఉంటే అంత పెంచుతుంది విద్యార్థులారా. కాబట్టి బయట వారి అప్పుల మీద లేదా బయట అప్పుల మీద ఎక్కువ ఆధారపడకుండా వాటాదారుల నిధులు అంటే ఈక్విటీ వాటాదారుల నిధులపై ఎక్కువ ఆధారపడడం లేదా వాటిని పెంచుకోవడం అనేది మనం ఈ నిష్పత్తిని లెక్కించడం వల్ల తెలుసుకుంటాం విద్యార్థులారా. తరువాత ఈ మూలధన గేరింగ్ నిష్పత్తి ఆధారంగా మనం తిరిగి ఈ లావరేజ్ విషయాన్ని రెండు రకాలుగా మనం లెక్కించవచ్చు. ఒకటి ఆర్థిక లావరేజ్, రెండు ఆపరేటింగ్ లేదా నిర్వహణ లావరేజ్. ఆర్థిక అంటే ఫైనాన్షియల్ లావరేజ్ అండ్ ఆపరేటింగ్ లావరేజ్ అంటాం వీటిని. ఫైనాన్షియల్ లావరేజ్ చూడండి ఏమొస్తాయో, వడ్డీ మరియు పన్నుకు పూర్వ లాభం, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై PBIT ప్లస్ వడ్డీ ఆధిక్యం 2/100. సో ఈ ఫార్ములా ఉపయోగించడం వల్ల మన వ్యాపార సంస్థకి ఆర్థిక లావరేజ్ ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుస్తుంటుంది. అదేవిధంగా ఆపరేటింగ్ లావరేజ్, ఈ ఆపరేటింగ్ లావరేజ్ లెక్కించడం వల్ల
పన్నుకు ముందు లాభానికి మరియు కాంట్రిబ్యూషన్కి మధ్య సంబంధం ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది విద్యార్థులారా. సో దీని లెక్కింపుకై కాంట్రిబ్యూషన్ ని ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ అంటే పన్నుకు వడ్డీ మరియు పన్నుకు ముందు లాభంతో డివైడ్ చేసి 100తో మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటే అమ్మకాల నుండి చరవ్యయం తీసేస్తే వచ్చేది కాంట్రిబ్యూషన్. అమ్మకాల నుండి చరవ్యయం తీసేస్తే వచ్చేది కాంట్రిబ్యూషన్, లేదా కాంట్రిబ్యూషన్ ఇస్ కాల్డ్ స్థిర వ్యయము ప్లస్ లాభము. సో ఈ విధంగా ఆ కాంట్రిబ్యూషన్ ని మనం వడ్డీ మరియు పన్నుకు ముందు లాభంతో డివైడ్ చేసి 100 మల్టిప్లై చేయడం వల్ల ఆపరేటింగ్ నిష్పత్తి అంటే మనకు తెలుసు, ఆపరేటింగ్ లావరేజ్ నిష్పత్తి అంటే మనకు తెలుస్తుంది విద్యార్థి ద్వారా. అదేవిధంగా అప్పు ఈక్విటీ నిష్పత్తి. ఈ అప్పు ఈక్విటీ నిష్పత్తి లెక్కించడం వల్ల బయట వారి నిధులకు వ్యాపార సంస్థ యజమానుల నిధులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంటుంది విద్యార్థులారా. బయట వారి నిధులు అంటే డిబెంచర్లు మరియు ఇతర దీర్ఘకాలిక రుణాలు అంటే బ్యాంక్ అప్పులు కావచ్చు. అదేవిధంగా వాటాదారుల నిధులు అంటే ఇక్కడ ఆలికిపు వాటాదారులు, ఈక్విటీ వాటాదారులు, రిజర్వులు, మిగుళ్ళు మరియు కొనసాగుతున్న లాభాలు అంటే లాభనష్టగత క్రెడిట్ నిల్వలు. సో వీటి మధ్య సంబంధాన్ని అప్పు ఈక్విటీ నిష్పత్తి తెలియజేస్తుంది విద్యార్థులారా. ఆ తర్వాత దీర్ఘకాలిక రుణాలకు మరియు మొత్తం పెట్టుబడులకు మధ్య సంబంధం. దీర్ఘకాలిక రుణాలకు మరియు మొత్తం పెట్టుబడుల నిష్పత్తి. సో ఈ నిష్పత్తిని లెక్కించడం వల్ల మనకి దీర్ఘకాలిక రుణాలకు మరియు వ్యాపార సంస్థలో వాటాదారుల నిధులు మరియు దీర్ఘకాలిక నిధులకు మధ్య సంబంధం తెలుస్తుంది. సో దీన్ని లెక్కించడానికి వాడే ఫార్ములా వాటాదారుల నిధులు పైన ఏం చెప్తున్నాం అవన్నీ ఈక్విటీ వాటాదారులు, ఆలికి వాటాదారులు, లేదా వాళ్ళకి సంబంధించిన రిజర్వులు, మిగుళ్ళు అవన్నీ ప్లస్ దీర్ఘకాలిక రుణాలు. దీర్ఘకాలిక రుణాలు అంటే మేము చెప్పుకున్నాం ఎంతవరం డిబెంచర్లు, బ్యాంక్ రుణము, ఇతర దీర్ఘకాలిక రుణాలు వాటి కలుపుకొని మొత్తాన్ని దీర్ఘకాలిక రుణాలతో మనం డివైడ్ చేసినట్లయితే ఈ దీర్ఘకాలిక రుణాలకు మరియు మొత్తం పెట్టుబడుల నిష్పత్తి తెలుస్తుంది విద్యార్థులారా. ఆ తర్వాత ఫండెడ్ రుణానికి స్థిరాస్తుల నిష్పత్తి. ఫండెడ్ రుణానికి స్థిరాస్తుల నిష్పత్తి. ఫండెడ్ రుణాలకు మరియు స్థిరాస్తులకు మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి లేదా లెక్కించడానికి మనకి ఈ నిష్పత్తి ఉపయోగపడుతుంది. దీనికి కాదు మనం స్థిరాస్తులను ఫండెడ్ రుణాలతో డివైడ్ చేయాలి విద్యార్థులారా. స్థిరాస్తులు అంటే ఏ ఆస్తులు అయితే వ్యాపార సంస్థలో సంవత్సరం కంటే ఎక్కువ అందుబాటులో ఉంటుంటాయో అవన్నీ స్థిరాస్తులు. అక్కడ భూమి భవనాలు వస్తాయి, ఫర్నిచర్ వస్తుంది, యంత్రాలు వస్తుంటాయి, వాహనాలు వస్తుంటాయి, ఇతర ఫిట్టింగ్స్ వస్తుంటాయి. ఇవన్నీ దీర్ఘకాలిక ఆస్తులు. వాటిని వ్యాపార సంస్థలోనే ఫండెడ్ రుణాలతో మనం భావించినట్లయితే ఈ ఫండెడ్ రుణానికి మరియు స్థిరాస్తులకు మధ్య నిష్పత్తి ఏంటో తెలుస్తుంది ద్వారా. అదేవిధంగా యాజమాన్య నిధులకు ప్రస్తుత అప్పుల నిష్పత్తి. యాజమాన్య నిధులకు అంటే యజమానులకు సంబంధించిన నిధులు అంటే వాటాదారులకు సంబంధించిన నిధులు. ఇక్కడ నిజమైన యజమానులు ఎవరు? ఈక్విటీ వాటాదారులు. సో వారికి సంబంధించిన నిధులకు మరియు ప్రస్తుత అప్పులకు మధ్య సంబంధము. ప్రస్తుత అప్పులు అంటే ఏ అప్పు అయితే మనం సంవత్సరంలోపు తీర్చవలసి ఉంటుందో ఆ అప్పుని సాధారణంగా మనం ప్రస్తుత అప్పుగా చెప్పుకుంటాం. ఉదాహరణకి రుణదాతలు, చెల్లింపు బిల్లులు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, చెల్లించవలసిన ఖర్చులు, ముందుగా వచ్చిన ఆదాయాలు, ఇలాంటివి మనం ప్రస్తుత అప్పులుగా చెప్పుకుంటాం విద్యార్థులారా. వాటిని వాటాదారుల నిధులతో డివైడ్ చేస్తే మన యాజమాన్య నిధులకు మరియు ప్రస్తుత అప్పుల మధ్య నిష్పత్తి లేదా వాటి మధ్య సంబంధం ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా ఈక్విటీ మూలధనానికి రిజర్వుల నిష్పత్తి. ఈక్విటీ మూలధనానికి మరియు రిజర్వ్ మధ్య నిష్పత్తి. విద్యార్థులారా వ్యాపార సంస్థలో కొనసాగుతున్న రిజర్వులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల రిజర్వులకు మరియు ఈక్విటీ వాటాదారులకు లేదా వారికి సంబంధించిన మూలధనానికి మధ్య సంబంధాన్ని ఈ నిష్పత్తి తెలియజేస్తుంటుంది. రిజర్వులు రకరకాల అవసరాల కోసం మనం రిజర్వులు ఏర్పాటు చేస్తుంటాం. సో అన్ని రిజర్వులను వ్యాపార సంస్థలోని ఈక్విటీ వాటా మూలధనం అంటే చెల్లించిన మూలధనము, పెయిడ్ అప్ క్యాపిటల్ తో మనం డివైడ్ చేస్తే వచ్చే నిష్పత్తిని మనం ఈక్విటీ మూలధనానికి మరియు రిజర్వులకు మధ్య నిష్పత్తిగా మనం చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇవి వివిధ రకాలైన మూలధన నిర్మాణ నిష్పత్తులు లేదా
కవరేజ్ నిష్పత్తులు లేదా లావరేజ్ నిష్పత్తులు చెప్పుకుంటాం విద్యార్థులారా. ఇప్పుడు మనం వివిధ రకాల నిష్పత్తులకు ఉండవలసిన సమంజసమైన నిష్పత్తి ఏంటో చూద్దాం. వీటిని ఒక స్లైడ్ సహాయంతో మీకు వివరిస్తాను విద్యార్థులారా, జాగ్రత్తగా గమనించండి. ఇంతపురం మీకు వివరించిన వివిధ రకాల నిష్పత్తులు ఏ ఏ ప్రమాణాల్లో ఉండాలో చూద్దాం. 1 ప్రస్తుత నిష్పత్తి, దీనికి ప్రమాణము అంటే ప్రామాణిక నిష్పత్తి 2:1. 2 శీఘ్ర నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 1:1. 3 సంపూర్ణ నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 0.5:1. 4 ఇన్వెంటరీ లేదా చరమూలన నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 1:1. 5 స్థిరాస్తుల నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 1:1 కంటే తక్కువ. 6 అప్పు ఈక్విటీ నిష్పత్తి, దీని ప్రామాణిక నిష్పత్తి 2:1. 7 యాజమాన్య నిష్పత్తి, దీని ప్రామాణిక నిష్పత్తి 1:3. 8 మూలధన గెరింగ్ నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 1:1. 9 వడ్డీ కవరేజ్ నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 6 నుండి 7 సార్లు. 10 స్థిరాస్తులు లేదా యాజమాన్య నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 65%. 11 స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 2 సార్లు. 12 ఆపరేటింగ్ నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 75% నుండి 85% వరకు. 13 చరమూలధనం లేదా మొత్తం ఆస్తుల నిష్పత్తి, దీనికి ప్రామాణిక నిష్పత్తి 1:1. విద్యార్థులారా, ఈ విధంగా మనం వ్యాపార సంస్థకు సంబంధించిన వివిధ రకాల నిష్పత్తులను మనం లెక్కించాలి. సో ఈ నిష్పత్తి విశ్లేషణ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ తప్పకుండా అడుగుతారు. ఈ చాప్టర్ చాలా పెద్దది అయినప్పటికీ మీ యొక్క భవిష్యత్తు దృష్ట్యా దీన్ని మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ చాప్టర్లో మీకు చెప్పిన లేదా మీకు అందించిన అన్ని వీడియోలు చూడండి. వీటిపై మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి, లేదా పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేసిన మీ డౌట్లను నేను నివృత్తి చేయగలని చెప్తున్నాను. అదేవిధంగా వీడియోలన్నింటినీ పూర్తిగా చూడండి మరియు వాటిని యూట్యూబ్లోనే చూడండి. చూసి వాటిని లైక్ చేయండి. చాలామంది విద్యార్థులు మీలో సింపుల్గా చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయటంలా. లైక్ చేయడం అంటే ఏమి కాదు, దాంట్లో ఏమీ అర్థం లేదు. లైక్ చేయడం అంటే ఆ వీడియో మీకు ఉపయోగపడుతుంది, ఆ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని తెలియజేయడాన్ని ఆ లైక్ రూపంలో చెప్పండి. దీనికి ప్రత్యేకించి మీకు ఏం ఖర్చు కాదు, దీనివల్ల మీకు నష్టం కూడా ఏం లేదు. ఈ విధంగా మీరు మా వీడియోల్ని చూస్తూ లైక్ చేస్తూ ఉన్నట్లయితే ఇంకా మీ విద్యార్థి లోకానికి అవసరమైన అనేక వీడియోలను తయారు చేసి మీకు అందించగలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఇంతటితో ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తాను. విద్యార్థులారా, మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న రకరకాల వీడియోలు చూస్తూ ప్రయోజనం పొందవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను.